రాయ్ గారు, చెప్పండి. హైదరాబాద్లో ఇప్పుడు తిరుగుతున్నటువంటి ఆర్టీసీ డీజిల్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో కొత్తగా దాదాపుగా 2,800 ఈవీ ఎలక్ట్రిక్ బస్సెస్ను తిప్పాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే స్లోగా ఇది స్టెప్ బై స్టెప్ ప్రైవేటు పరం చేయాలనేటువంటి యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఆ రకంగా కనుక మీరు అడుగులు వేస్తే ఆర్టీసీ ఉద్యోగులు దాదాపుగా వేల సంఖ్యలో ఉన్నటువంటి డ్రైవర్లు, కండక్టర్లు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందండి. గతంలో కేసీఆర్ గారు లాగా 2019 అక్టోబర్ 5న 52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు 11 డిమాండ్లతో సమ్మె చేశారు. ఆర్టీసీని రక్షించుకోవాలి, 2017 వేతన ఫిట్మెంట్ ఇవ్వాలి, అదేవిధంగా డీజిల్ ప్రభుత్వమే భరించాలి డీజిల్ ఖర్చులు అని చెప్పి ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి. తర్వాత ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఏ విధంగా అణచివేశారంటే అసలు ఆర్టీసీ గురించి మాట్లాడే నైతిక అర్హత పువ్వాడ అజయ్ కుమార్ కానీ కేసీఆర్ గారికి లేదండి. వీళ్ళ మూలంగా ఎంతమంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారంటే అక్టోబర్ 5వ నా కళ్ళ ముందు ఇప్పుడు మేలుతుంది. అక్టోబర్ 5వ తారీఖున సమ్మె ప్రారంభమైతే మేమందరం మద్దతు తెలిపింది, న్యాయమైన డిమాండ్లు ప్రారంభమైతే అక్టోబర్ 12వ తారీఖున మా ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి ఒక ఆర్టీసీ డ్రైవర్ కేసీఆర్ ఉన్న పరంగా సమ్మెలో ఉన్నటువంటి 48,000 మంది ఆర్టీసీ కార్మికులు మొత్తం కూడా సమ్మెలో ఉంటే వాళ్ళందరినీ తీసివేస్తున్నామని చెప్పి ఒకే ఒక మాటతో తీసివేస్తున్నాం, ప్రైవేటు వ్యక్తులను తీసుకుంటాం అంటే గుండె పగిలిపోయి కొంతమంది. తర్వాత శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నిప్పంటించుకొని చనిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో నేను, రేవంత్ రెడ్డి గారు, అశ్వత్థామరెడ్డి గారు కూడా వచ్చారు. మేమంతా పోలీసులు నెట్టుకొని పోయి హాస్పిటల్లో ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులకు మొదటివ్వడం జరిగింది. ఎవరు ప్రైవేటు పరం అసలు ఈ యొక్క ఎలక్ట్రికల్ వాహనాలు 2019లో ఒప్పందం చేసుకుంది ఎవరు? 40 వాహనాలను తీసుకొచ్చింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? 2023లో ఒప్పందం చేసుకుని 1000 బస్సులో ఒప్పందం చేసుకుంది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇది ఏంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఢిల్లీలో కానివ్వండి, ఏంటంటే వాతావరణ కాలుష్యాన్ని, గాలిలో పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యాన్ని, ఉద్గారాలని తర్వాత అరికట్టడం కోసం, ఈ తర్వాత ఖర్చు తగ్గించుకోవటం కోసం డీజిల్ ద్వారా కాలుష్యం పెరుగుతుంది కాబట్టి కాలుష్య రహితంగా ఉండాలంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, పర్యావరణవేత్తలు అందరూ కూడా చెప్పారు. దాన్ని పాటిస్తాం. సిఎన్జితో పాటు గ్యాస్ తో పాటు ఇవి కూడా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తేనే మనం దాన్ని ఆ ప్రభుత్వం కూడా దానిలో వ్యతిరేకత లేదు. మేమేమన్నా ఇప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టినాం, ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతాం, వాళ్ళని ఏ విధంగా చేయాలో ఆల్రెడీ మొన్న మంత్రివర్గం కూడా నిర్ణయించింది. తర్వాత ఆర్టీసీ కార్మికులు నష్టం చేస్తున్నామా? వాళ్ళ యొక్క ఆర్టీసీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఆయన జీవన్ రెడ్డి ఆయన ఎవరు ఆర్మూర్లో ఒక కాంప్లెక్స్ మొత్తం అప్పచెప్పారు. వరంగల్లో దయాకర్ పసునూర్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎంపీ ఆయనకు అప్పచెప్పారు. ఈ విధంగా ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులు కాబట్టి బీఆర్ఎస్ నాయకులే వాటిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాటందరూ కూడా అద్దెల దగ్గర ఎంత రావాలో అంత వస్తువులు రాబట్టి ఆర్టీసీ పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము ఎలక్ట్రికల్ వాహనాల వల్ల ఏం నష్టం రావట్లే, ఉచిత బస్సు ప్రయాణం వల్ల కూడా దాదాపు ఆర్టీసీకి ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇప్పటి వరకు 4 సంవత్సర కాలంలో దాదాపు 108 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకుంటూ తెలంగాణలో 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆ డబ్బులు ఎవరు చెల్లించారు? ప్రభుత్వమే చెల్లించింది. ఆర్టీసీకి లాభమైంది తప్ప నష్టమే రాలేదు. కాబట్టి ఇది కావాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వెనకడికి కూడా పనిలేనోడు పిల్లితలకాయ కొరికినట్టు ఏం చేయక వీళ్ళకి ఉద్యమాలు కావాలి, వీళ్ళకి అస్తిత్వం దెబ్బతింటుంది, వీళ్ళ ఉనికి కావాలని చెప్పి లేని కృత్రిమ ఆర్టీసీ ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వాస్తవం. కాబట్టి ఆర్టీసీ కార్మికులు ఏ విధంగా ఏడిపించుకున్నారో అశ్వత్థామరెడ్డి గారిని అడగండి, మేమంతా ఉన్నాం అప్పుడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముసలి కన్నీళ్ళని నమ్మరు. కాకపోతే అజయ్ కుమార్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా అప్పుడు ఉండి, మాజీ మంత్రిగా ఉండి వాళ్ళను సర్వనాశనం చేసి ఆర్టీసీ ఉద్యోగుల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇవాళ వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఆర్టీసీకి అన్యాయం జరుగుతుంది, ప్రైవేట్ ఎక్కడ జరిగింది చెప్పాను, ఉత్తగా నోటి మాటలు కాదు, ఆధారాలతో సహా ఎక్కడ ప్రైవేట్ పరం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త డిపోలు ఇదే కొత్త వాహనాలు ఏదైతే వస్తాయో, ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయో ఆ వాహనాలు కొత్త బస్ డిపోలు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా 3,000 మందికి జాబ్ క్యాలెండర్ ప్రారంభం కాకూడనే 3,000 పైచిలుపు ఉద్యోగాలు భర్తీ అయితే ఆ ముచ్చట కూడా తిరుగుతుంది. ఎక్కడ కూడా వెనకపోయే ప్రసక్తి లేదు. మేము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఆర్టీసీ కార్మికులకు లాభం జరిగిందో తెలంగాణలో కూడా అదే విధానాన్ని చేయబోతున్నాం.
ఆ వార్త కూడా వింటారు. కానీ ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఎంప్లాయీని కూడా రిక్రూట్ చేసుకోలేదు, ఒక బస్సు కూడా ఆర్టీసీ కొనలేదు. అలాగే ఆర్టీసీకి రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం ఎంతవరకు చెల్లించింది? ఆర్టీసీ చెప్పేదిగా మేడం, ఆ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఉమ్, ఆర్టీసీ లాభాల్లోకి వెళ్తుంది, నష్టాల్లో కాదు. 4,000 సంవత్సరంలో 4,000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీ చెల్లించిందంటే అర్థం చేసుకోండి. గతంలో ఇది ఉన్నదా చెప్పండి? ఎంతకి వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులు ఆ సంస్థల్ని ఆస్తుల్ని ఎట్లా కబ్జా చేయాలి? ప్రైవేట్ పరం కేసీఆర్ గారు వెనక్కి తిరిగి చూడండి ఒకసారి, గతాన్ని గుర్తు తెచ్చుకోండి. అసలు ఆర్టీసీ ఉండనే ఉండదు, ఆర్టీసీ ఒట్టిదే, అసలు ఆర్టీసీ లేదు, ఆర్టీసీ ప్రైవేట్ పరం కాబోతుంది, ఆర్టీసీ ఉండదు. మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, జార్ఖండ్లో ఆర్టీసీ అసలు లేనే లేదు, ఎప్పుడో తీసేశారు, ప్రైవేట్ పరం అయిపోయింది అని చెప్పి ఆర్టీసీ ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెబాట పడితే కనీసం కనికరించరండి వాళ్ళని. ఉమ్, ఎంత 32, 33 మంది చనిపోయారు కేసీఆర్ నిర్వాహకం మూలంగా. ఆయన తర్వాత భయపడి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి భయపడి వెనకడికి సామెత బుగ్గగిల్లి జోలపాడినట్టు బీసీ భోజనాలు పెట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టింది తప్ప ఆర్టీసీ కార్మికులకు కానీ ఎవరికి న్యాయం చేయలేదు. అసలు సంఘాలే ఉండొద్దు అన్నాడు. ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేకుండా, ఎన్నికలు లేకుండా కుట్రలు చేసింది వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఉమ్. మరి ఇవాళ ఎట్లా మాట్లాడతారు చెప్పండి? ఇలా ముసలి కన్నీళ్లు గారిస్తే ఆర్టీసీ కార్మికులు నమ్మటానికి వాళ్ళు పిచ్చోళ్ళు కాదండి, చాలా తెలివిగల వాళ్ళు, ఉద్యమకారులు. సకల జన సమ్మెలో వాళ్ళ పాత్ర ఉన్నది. ఆ సమ్మె చేసినా సరే కేసీఆర్ గారు కనికరం లేకుండా కఠినంగా ఆ రోజు వ్యవహరించడం వల్ల మహిళా కండక్టర్లు సైతం అనేక మంది చనిపోవడం జరిగింది. మరి కాబట్టి మానవతరయ్య ఇవన్నీ ఒక్క నిమిషం, ఇప్పుడు జేఎంబీ సంస్థ నుంచి మీరు అద్దెకు తీసుకుంటున్నటువంటి బస్సుల్లో వాళ్ళే డ్రైవర్స్ను, వాళ్ళే మెకానిక్స్ను, వాళ్ళే ఈ రిపైర్స్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళే మెకానిక్లని ప్రొవైడ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి ఏంటి, డ్రైవర్ల పరిస్థితి ఏంటి, కండక్టర్ల పరిస్థితి ఏంటి? ఆర్టీసీలో ఇప్పటికీ 43,500 పైచిలకు ఉద్యోగులు పనిచేస్తున్నారు కార్పొరేషన్ కింద. మరొక 4,000 3,000 వేస్తే గతంలో కూడా 2019లో 49,000 మంది ఉన్నారు. అంటే పదవి విరమణ కాగా మిగిలినటువంటి ఖాళీలు మేము భర్తీ చేయబోతున్నాం. ఆర్టీసీ కార్మికులకు వచ్చిన ఇబ్బందే లేదు. ఆర్టీసీ కార్మికుల్ని గుర్తించాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వాళ్ళకు మేలు చేయాలని మేము ముందుకు పోతున్నాం. అదే విధంగా ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ వెహికల్స్ వచ్చినా సరే ఎన్ని ఉన్నాయండి? మొత్తం 9,158 మొత్తం ఆర్టీసీలో బస్సులు ఉంటే అత్యధిక సంఖ్యలో 6,420 బస్సులు ప్రభుత్వ బస్సులు ఉన్నాయి, ప్రభుత్వం సొంత బస్సులు ఉన్నాయి. కేవలం 2,073 బస్సులు మాత్రమే ప్రైవేట్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మికుల పక్షానే, అదేవిధంగా ఆర్టీసీ సంస్థను బతికించుకునేందుకే ఏర్పాటు చేస్తుంది తప్ప ఇప్పుడున్నటువంటి ఒత్తిడిని, అంటే వెంటనే బస్సులు తయారు కావడానికి 2,000 బస్సులు తయారు కావాలంటే వెంటనే ఒక రోజులో రావాలి, ఒక సంవత్సరము, ఒక 2 సంవత్సరాలు సమయం పడుతుంది. ఈ సమయంలోపు ఏదన్నా వేరే దగ్గర ఏమైనా ఉంటే వెసులుబాటు ఉంటే వాటిని ఉపయోగించుకోవడానికి తప్ప ప్రైవేట్ పరం చేస్తానని ఎక్కడా చెప్పము, మేము చేయని కూడా చేయమది, అది గుర్తుపెట్టు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపం రైతుల విషయంలో ఏలిపెట్టారు, విఫలం అయిపోయారు, రుణమాఫీ అయిపోయింది, రైతు భరోసా వాళ్ళు పెట్రోల్ బంకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చారు, అవన్నీ బయట పెట్టినాం. మేము రైతు భరోసా ఇవ్వబోతున్నాం, రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇవ్వలేకపోయారు, మేము ఇచ్చినాం. కాబట్టి ఏం చేయాలా? ఏ వంకాయ అంటే ఏ వంక అని చెప్పి ఏదో ఒక వంకాయ తీసుకొచ్చేసి ఆర్టీసీ సమ్మెను అనవసరంగా కృత్రిమ ఉద్యమం చేసే ప్రయత్నం